ఈ వీడియోలో ఇంకో టాపిక్ చెప్తాను. దాంట్లో కోఇన్సిడెంట్, ప్యారలల్, ఇంటర్సెక్టింగ్ ఈ 3 ఉంటాయి. ఈ టైప్స్ గురించి గుర్తించడానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ మనకున్న కన్ఫ్యూజన్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ చాలా ఈజీ వేలో చెప్తాను. ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి ఈ టాపిక్లో ఈ వీడియో వింటేనే. ఒక్కసారి చూడండి. ముందు ఇక్కడ నేను ఎక్సర్సైజ్లో ఉన్న సమ్ ఇచ్చాను. అయితే ఎక్సర్సైజ్లో ఉన్న సమ్కి టెక్స్ట్ బుక్లో మనకి ఒక టేబుల్ ఇచ్చాడు. సో ఈ 2 చేసామంటే A to Z ఇందులో ఏది ఇచ్చినా కానీ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టేబుల్ ఒకసారి చూద్దాం. సో దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్సెక్ట్, ఇంకోటి కోఇన్సిడెంట్, ఇంకోటి ప్యారలల్. ప్యారలల్ అంటే 2 ఈ లైన్ చూడండి, ఈ లైన్ చూడండి, ఒకదానికొకటి పక్క నుంచి వెళ్తున్నాయి. ఈ లైన్ చూడండి, ఈ లైన్ చూడండి, ఒకదానికొకటి పక్క నుంచి వెళ్తున్నాయి. ఇలా పక్క నుంచి వెళ్తే రైలు పట్టాలు ఎప్పుడు కలవ పక్క నుంచి వెళ్తాయి. అలాగా పక్క నుంచి వెళ్తే దాన్ని ఏమంటారంటే ప్యారలల్. అలా కాకుండానే ఒకదాని మీద ఒకటి ఉన్నది అనుకోండి. సపోజ్ ఒకదాని మీద ఒకటి ఉన్నది, ఎగ్జాక్ట్గా సేమ్ పొజిషన్లో ఉన్నది. అలా ఉంటే అవి కోఇన్సిడెంట్. ఒకే దాని మీద ఉన్నాయి, కోఇన్సిడెంట్. తర్వాత ఇంటర్సెక్ట్. ఇలా క్రాస్ అయితే ఒకదాన్ని ఒకటి క్రాస్ అయితే ఇంటర్సెక్ట్ అంటారు. ఒక లైన్ ఎలా వెళ్తుంది, ఒక లైన్ ఎలా వెళ్తుంది, 2 క్రాస్ అయ్యాయి. క్రాస్ అయినప్పుడు ఇంటర్సెక్ట్ అవుతారు. అలా. సో ఈ 3 గుర్తుపెట్టుకున్నారు కదా. ప్యారలల్ అంటే పక్క నుంచి వెళ్ళాయి. కోఇన్సిడెంట్ అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుంది. తర్వాత ఇంటర్సెక్ట్ అంటే కలవడం. సో గుర్తు కోసం నేను ఒకటి చెప్తాను చూడండి. ఇంటర్మీడియట్లో రకరకాల గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. 10th వరకు అందరికి ఒకటే గ్రూప్స్. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అన్నీ వస్తాయి. అన్నీ వచ్చి ఏమవుతాయి, కలిస్తాయి కాబట్టి ఇంటర్లో ఇంటర్సెక్ట్ అవుతాం. తర్వాత కోఇన్సిడెంట్స్. ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు. కొలీగ్స్ ఏమవుతారు, ఒకే వర్క్ చేస్తారు, ఒకే కంపెనీలో పనిచేస్తారు. కాబట్టి ఒకదాని మీద ఒకటి వెళ్తాయి. కాబట్టి కోఇన్సిడెన్స్ అంటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఇది దీనికి ఇచ్చే క్లారిటీ. తర్వాత దాన్ని ఎలా డిసైడ్ చేయాలి, ఇచ్చిన లైన్ని తీసుకోండి. మనకి లైన్స్ ఇచ్చాడు, ఎలా చూడండి. ఇక్కడ లైన్స్ ఇచ్చాడు, ఇవి చూడండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. అయితే ఈ లైన్స్లో నేను ఆల్రెడీ పాత వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఎక్స్కి ముందు ఉండేది ఏ. దీన్ని జనరల్గా మనం ఏ ఫామ్లో తీసుకుంటామంటే ఇక్కడ చూడండి, AX + BY + C ఫామ్లో తీసుకుంటాం. AX + BY + C = 0. సో ఎక్స్కి ముందు ఉండేది ఏంటమ్మా, ఏ. వైకి ముందు ఉండేది ఏంటి, బి. తర్వాత కాన్స్టెంట్గా ఉండేది సి. దీన్నే కాన్స్టెంట్ అని కూడా అంటారు. దీన్ని ఎక్స్ కోఎఫిషియంట్ అంటారు, వై కోఎఫిషియంట్ అంటారు, దీన్ని కాన్స్టెంట్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ లైన్ అయితే మీ మైండ్లో పిక్చర్ వచ్చింది. లైన్ తర్వాత ఇక్కడ ఉన్నవి నోట్ చేసుకోవాలి. A1/A2, B1/B2, C1/C2. A1 అంటే ఏంటో తెలిసింది, B1 అంటే ఏంటో తెలిసింది, C1 అంటే ఏంటో తెలిసింది, ఆ కింద కూడా తెలిసినాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటి, బై చేయటం. చూడండి A1 అంటే చూడండి, ఎక్స్కి ముందు ఏం లేదని వదిలేస్తాం. తర్వాత ఏం తెలుసుకుంటాం, ఎక్స్కి ముందు ఏం లేకపోయినా ఒకటి ఉన్నట్టు. కాబట్టి A1 అంటే ఏంటి, ఫస్ట్ లైన్లో ఏ. తర్వాత బై కింద A2, ఈ లైన్లో ఉన్న A1 వేసాం. తర్వాత దీంట్లో A2 అంటే ఏంటి, ఎక్స్కి ముందు ఉన్నది 3, 1/3. తర్వాత B1/B2, దీంట్లో B1 అంటే ఏంటి, వైకి ముందు ఉన్నది. చాలామంది 2 వేసేస్తారు, అక్కడే తప్పు చేస్తాం. 2 కాదు, ఎంత వేయాలి, -2 వేయాలి. ఎందుకంటే అక్కడ -2 ఉంది కాబట్టి గుర్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత B2 అంటే కింద లైన్లో వైకి ముందు ఉన్నది, /4 వేసాం. తర్వాత C1/C2. ఇక్కడ మళ్ళీ మనం జాగ్రత్తగా వినాలి, బ్రెయిన్ పెట్టాలి. ఇక్కడ C ఏం లేదు, మరి ఎక్కడి నుంచి తెచ్చేస్తాం. కాబట్టి అసలు CA లేదు. కాబట్టి ఒక టర్మ్ ఏదైనా లేకపోతే ఆ టర్మ్లో దేని కోషెంట్ అయినా 0 కింద వేసుకుంటాం. ఒకవేళ మీకు క్లారిటీ కావాలి కాబట్టి ఇక్కడ Cని 0 × C కింద కూడా తీసుకోవచ్చు. ఏమీ లేకపోతే C కాబట్టి డైరెక్ట్గా 0 కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు 0. మరి కింద ఏదైనా ఉందా, కింద -20 ఉంది. కింద ఎంత ఉంది, -20 ఉంది. ఓకే, ఇప్పుడు మనం క్లారిటీకి వద్దాం. కంపేరింగ్ ద రేషియో. దీనికి ఏదైనా పోలిక ఉందా, అస్సలు పోలిక లేదు. ఏ పోలిక లేదు, సేమ్ కాదు. ఇప్పుడు మనకి దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, ఎప్పుడైనా సేమ్ అంటే ఈక్వల్ టు పెడతాం, కానీ సేమ్ కాకపోతే ఏం పెడతాం, నాట్ ఈక్వల్ టు పెడతాం. సో A1
బై A2 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1 బై B2 నాట్ ఈజ్ ఈక్వల్ టు C1 బై C2. ఇక్కడ C1 బై C2 రాసిన రాయకపోయినా పర్లేదు, ఈ రెండు నాట్ ఈక్వల్ టు అయితే మనకి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. జాగ్రఫికల్ రిప్రజెంటేషన్. జాగ్రఫికల్ రిప్రజెంటేషన్ అంటే మనకి దీంట్లో ఈ లైన్స్ ఏమవుతాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను. ఇంటర్సెక్టింగ్ అంటే ఏంటి, ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. సో దీని సొల్యూషన్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ లేదా దీన్నే యూనిక్ అంటారు. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. ఒక్కసారి చూడండి, A1 బై A2 B1 బై B2 C1 బై C2 అనేది కింద కూడా చేస్తాం కానీ మీకు క్లారిటీ వస్తుంది. దానికంటే క్లారిటీ ఉండాల్సింది ఇది దీనికి సమానంగా లేకపోతే ఏమవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇంటర్లో గ్రూప్స్ అన్నీ వేరే, ఏమైనా ఇంటర్సెక్ట్ అయినాయి. సో వేరుగా ఉంటే ఏమవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. తర్వాత ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏదైనా ఇంటర్సెక్ట్ అయితే ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. క్రాస్ అయినాయి ఎన్ని పాయింట్ల దగ్గర క్రాస్ అవుతాయి, ఇలా గుద్దుకునేటప్పుడు ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. తర్వాత నెక్స్ట్ అది కూడా చేయండి, కొంచెం మైండ్ పట్టండి, ఈసారి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మీకు. సో A1 బై A2 క్లారిటీ కోసం చెప్తున్నాను, మనం అర్థం కావడం కోసం ఇక్కడ చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ ముందు ఉన్నది పైన వేసుకుంటాం, కింద దాంట్లో ఎక్స్ ముందు ఉన్నది కింద వేసుకుంటాం, వై ముందు ఉన్నది పైన, 6 ముందు ఉన్నది కింద దాంట్లో వై ముందు ఉన్నది కింద, ఇది పైన ఇది కింద, సేమ్ అదే ప్యాటర్న్లో వెళ్తాం. ఒకసారి చూడండి, ఎక్స్ కోషన్ ఏ అంటే ఎక్స్ ముందు ఉన్నది, బై A2 అంటే కింద దాంట్లో ఎక్స్ ముందు ఉన్నది 2/4. తర్వాత B1 అంటే వై ముందు ఉన్నది, కింద దాంట్లో వై ముందు ఉన్నది 6, పై దాంట్లో C1 అంటే పై దాంట్లో కాన్స్టెంట్ -9, కింద దాంట్లో -18. సో ఇలా వేస్తాం. కాకపోతే ఇక్కడ మనందరం చేసేది ఏంటంటే జస్ట్ మనకి ఇది సేమ్గా ఉందా డిఫరెంట్గా ఉందా ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఇది డిఫరెంట్గా ఉందని అంటారు, కానీ డిఫరెంట్గా లేదు, సేమ్గా ఉంది. అది ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి మనం. ఈక్వేషన్ వచ్చేసి వేరువేరుగా ఉందని అనుకోకలేదు. ఫ్రాక్షన్ రకరకాలుగా రాయొచ్చు. క్యాన్సిలేషన్ చేయండి, 2 1 టైం పోతుంది, 2 టైమ్స్ పోతుంది, 1/2. ఇందులో కామన్గా ఉండే టేబుల్ ఏంటి, 1/3 టేబుల్, 1 3 2 3s. మళ్ళీ మైనస్ క్యాన్సిల్ చేసుకుంటాం, 3 టేబుల్, 9 టేబుల్, 1 టైం, 2 9s are 18, 2 టైమ్స్. సో ఇక్కడ 1/2 1/2. సో ఇవన్నీ రాసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఏం తెలిసింది, మొత్తం అంతా కామన్గా ఉంది. కాబట్టి ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ 1/2 వచ్చింది, అంతా 1/2 వస్తుంటే ఏం రాయొచ్చు, దీనికి పూర్తిగా ఆపోజిట్గా రాయొచ్చు. A1 బై A2 ఈజ్ ఈక్వల్ టు B1 బై B2 ఈజ్ ఈక్వల్ టు C1 బై C2. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 2 లైన్లు ఒకవేళ ఒకదానికొకటి ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటే ఏమవుతాయి, సేమ్ కాలేజ్ ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు, సేమ్గా ఉంటారు, సేమ్ వర్క్ చేస్తారు. కాబట్టి కొలీగ్స్లో కో ఉంది, కోఇన్సిడెంట్లో కో ఉంది. కాబట్టి మీరు ఏం పెట్టుకోవాలి, కొలీగ్స్ కోఇన్సిడెంట్. సో కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, కోఇన్సిడెంట్ లైన్స్. తర్వాత ఇక్కడ కొంచెం లాజిక్ సిస్టమేటిక్గా ఆలోచించండి. ఇక్కడ ఒక చోట కలిసింది అన్నప్పుడు వన్ సొల్యూషన్ అని చెప్పాను పైన దానికి, కానీ కొలీగ్స్ కోఇన్సిడెంట్ మొత్తం కలిసినప్పుడు ఎన్ని పాయింట్లు నువ్వు లెక్క పెట్టగలుగుతావు, లెక్క పెట్టలేనంత ఉంటే దాన్ని ఏమంటారు, ఇన్ఫినిట్ అంటారు. కాబట్టి దీనికి మనం ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పొచ్చు,
ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇలా ఒక లైన్ ఎంత దూరం వెళ్తుందో తెలియదు, అలా స్ట్రైట్గా వెళ్తూనే ఉంటుంది. అయితే ఇలా వెళ్తానన్నప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ కిందకి రండి. దీంట్లో చూడండి, సేమ్ యాజ్ ఇందాకలాగే a1/a2. ఇక్కడ a1 ఉంటుంది 1. ఇక్కడ మళ్ళీ కింద దాంట్లో x2 కోషంట్ a2 1/2. తర్వాత 2/b1/b2 2/4. c1/c2 -4/-12. సో చూసిన వెంటనే మీకు అనిపిస్తుంది, ఓహో ఇందాక ఫ్రాక్షన్ చేసాం, ఇక్కడ కూడా ఫ్రాక్షన్ చేస్తే సేమ్ అయిపోతుంది అని. చూద్దాం. మనం క్యాన్సిలేషన్ అంతా చేసుకున్న తర్వాత ఫర్దర్గా క్యాన్సిలేషన్ చేయడానికి ఇక్కడ ఏమైనా ఉందా? ఏం లేదు. 1/2 ఉంది, దాన్ని ఫర్దర్గా క్యాన్సిలేషన్ చేయడానికి ఏం లేదు. 2/4 ఉంది, కామన్గా పోయే టేబుల్ ఏదైనా ఉందా? ఉంది. ఏ టేబుల్ పోతుంది? 2 టేబుల్ పోతుంది. 2 1 = 2, 2 2 = 4, 1/2 అయింది. ఓకే, ఇది సేమ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అది కూడా చూద్దాం. కామన్గా పోయే టేబుల్ ఏదైనా ఉందా? మైనస్ క్యాన్సిల్ చేసుకోండి. 4 12. 4 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 1 4s 3 4s. సో ఇక్కడ 1/3 వచ్చిందమ్మా, ఇక్కడ 1/2 1/2. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయ్యాయి. ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అంటే పక్క నుంచి వెళ్తాయి. పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కలిస్తాయి. ఒక చోట కలిస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ 1 సొల్యూషన్ ఉంది. ఒకదాని మీద ఒకటి ఉంటే కోఇన్సిడెంట్ లైన్స్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అసలు పక్కన వెళ్ళి ఎక్కడైనా కలిస్తే కలవు. ఇక్కడ ఒకసారి చూడండి, a1/a2 వేసాం, a2 వేయాలి. తర్వాత b1 ఎంత వేయాలి? b2 నోట్ చేయాలి. ఇలాంటివి మర్చిపోకండి. తర్వాత a1/a2 b1/b2. ప్యారలల్ లైన్స్కి ఏమన్నా సొల్యూషన్స్ ఉంటాయా? నో సొల్యూషన్స్. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్స్ ఉండవు. ఒక్కసారి టేబుల్ మొత్తం చూడండి. ఇచ్చిన ఏ లైన్స్ అయినా తీసుకోండి, మీకు ఏదైనా ఇవ్వనివ్వండి. అక్కడ ఏం అడిగాడో చూడండి. కోఇన్సిడెంట్ ప్యారలల్ అని ప్రూవ్ చేయమని అడిగితే ఇక్కడ ఇచ్చిన లైన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాలి. a1/a2 b1/b2 c1/c2 చేయాలి. తర్వాత గుర్తుండాలంటే రెండిట్ల రేషియో ఇంకా ఈక్వల్గా సేమ్ ఉందా లేదంటే రెండిట్లో కామన్గా పోయేది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కోఇన్సిడెంట్. అన్నీ సేమ్గా ఉన్నాయి, బట్ ఓన్లీ కాన్స్టెంట్ డిఫరెంట్గా ఉంది. అప్పుడు ఏమవుతుంది? అది ప్యారలల్ లైన్స్. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ని బట్టి నేను టేబుల్ చెప్పాను, టేబుల్ని బట్టి చూస్తే ఏదైనా చేయగలుగుతామా అని చెప్పాను. ఒకసారి మనం చేయగలమో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 1 ఇచ్చాడు. ఈ 1లో మనకేమి ఇచ్చాడు? 5x - 4y + 8 ఏదో సంథింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఈ 2 ఈక్వేషన్లు ఇచ్చాడు. అయితే మనకి ఏం తెలిసింది? a1/a2 ఏంటి, b1/b2 ఏంటి, ఎలా చూడాలి అనేది మనకు అర్థమైంది. సో a1/a2 వేసుకుందాం. a1/a2. a1 అంటే ఏంటమ్మా? 5, పైన ఉన్న 5. a2 అంటే 7. ఇది అర్థమైంది కదా. తర్వాత b1/b2. b1/b2 అంటే ఏంటమ్మా? ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏంటంటే 4 ఉంది కదా, 4/6 అని వేస్తారు. కానీ ఇక్కడ -4/6 మైనస్ మర్చిపోకూడదు. తర్వాత c1/c2 = 8/-9. ఇక్కడ ఒకటే గమనించండి, ఫర్దర్గా సింపుల్ చేయడానికి ఏమైనా ఉన్నాయా? ఫర్దర్గా సింప్లిఫై చేయడానికి కామన్గా పోయే టేబుల్ దీంట్లోని లేదు, దీంట్లోని లేదు, కానీ దీంట్లో ఉంది. ఒకవేళ ఇది ≠ ఇది అని చెప్పొచ్చు. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా చేసుకోవాలంటే -2 టేబుల్ పోతుంది 2 టైమ్స్, 2 టేబుల్ 3 టైమ్స్ పోతుంది. ఇది సేమ్ అమ్మా? సేమ్ కాదు. సో a1/a2 ≠ b1/b2. therefore c1 ≠ c1/c2 అని కూడా పెట్టచ్చు. therefore lines are, నేను ఆల్రెడీ గుర్తు చెప్పాను, అసలు ఎక్కడ కామన్ పాయింట్సే లేవు, జస్ట్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. మరి లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఒక చోట టచ్ అవుతున్నాయి ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు, ఒక చోట టచ్ అవుతున్నప్పుడు 1 సొల్యూషన్ లేదా యూనిక్ అన్న ఒకటే, యూనిక్ సొల్యూషన్ లేదా 1 సొల్యూషన్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైనట్టు ఉంది, కాన్సెప్ట్ అర్థమైతే ఏదైనా చేయొచ్చు అని. నెక్స్ట్ దీన్ని చూడండి. దీంట్లో అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. a1/a2
a1/a2 అంటే 9/18. b1/b2 చూడండమ్మా, b1 అంటే వైకి ముందు ఉన్నది, b1/b2 అంటే కింద దాంట్లో వైకి ముందు ఉన్నది, b1 3/6. c1/c2 c1/c2 అంటే పైన 12 ఉంది, దాని కింద 24 ఉంది. అయితే ఇక్కడ చూడటానికి అన్నీ వేరువేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటప్పుడే మళ్ళీ ఏం చేయాలి, మనం క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్లో కామన్గా పోయే టేబుల్స్ ఉన్నాయేమో చూసుకుని ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ కామన్గా పోయే టేబుల్ ఉంది, పైన 9 టేబుల్, కింద 9 టేబుల్. 9 1 * 9, 9 2 * 18. ఇక్కడ 3 టేబుల్ ఉంది, 3 టేబుల్ 6. 3 1 * 3, 3 2 * 6. ఇక్కడ ఏ టేబుల్ ఉందో చూడండి. మీరు పెద్ద టేబుల్ లేకపోతే చిన్న టేబుల్ రాసుకోవచ్చు, కానీ 12 టేబుల్ వచ్చిన వాళ్ళు 12 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 12 1 * 12, 12 2 * 24. సో ఫస్ట్ చూసిన వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏంటి మొత్తం అన్ని డిఫరెంట్గా వచ్చినాయి కదా, లైన్స్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ యూనిక్ సొల్యూషన్ అని రాసేస్తారు. కాకపోతే అది కాదు, ఇక్కడ మనం ఒకసారి సింప్లిఫై చేయాలి. అది దీంట్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లోని మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారని నేను చెప్తాను, ఎక్కడ మిస్టేక్ జరిగే అవకాశం ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు ఏం తెలుస్తుంది, a1/a2 = b1/b2 = c1/c2. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, రెండు లైన్స్ మొత్తం సేమ్ అన్నప్పుడు ఒక దాని మీద ఒకటి ఉంటుంది. సో కోఇన్సిడెంట్ ఏం లైన్స్ అని చెప్పచ్చు, లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ అంటే నేను గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను, కొలీగ్స్ మొత్తం ఒకే ఆఫీస్లో ఒకే రకమైన వర్క్ చేస్తారండి. లైన్స్ ఆర్ కొలీగ్స్. కోఇన్సిడెంట్, లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ అయితే ఇన్ఫైనైట్లీ, మీరు మామూలుగా అయితే మెనీ సొల్యూషన్స్ అని పెట్టేసుకోవచ్చు. మెనీ సొల్యూషన్స్ ఇది. ఒకవేళ మైనస్లో ఉన్నప్పుడు జాగ్రత్త పడండి, సింప్లిఫికేషన్ మర్చిపోకండి. ఇదే దీని నుంచి నేర్చుకోవాల్సింది. ఇక్కడ ఒకసారి చూడండి, సేమ్ టైప్ వచ్చింది బట్ మైనస్ ఉన్నది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం. a1/a2 = 6/2. b1/b2 = ఇక్కడ ఏమి వస్తుంది, -3 వస్తుంది, కింద కూడా -1 వస్తుంది. దట్ = c1/c2. 10/9. దీంట్లో సింప్లిఫై చేయడానికి ఏదైనా ఉందా, ఉంది. 6 2తో డివైడ్ అయితే ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇక్కడ కూడా 3ని 1తో డివైడ్ చేస్తుంటే 3 వస్తుంది. మైనస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, అప్పుడు 3 వస్తుంది, టోటల్గా 3 వస్తుంది. దీంట్లో క్యాన్సిల్ చేయడానికి ఏమీ లేదు, అలానే ఉంచాం. ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది, మీకు ఏదో మళ్ళీ గుర్తొచ్చి ఉండాలి ఖచ్చితంగా. a1/a2 = b1/b2. a1/a2 b1/b2కి సమానం అయింది, కానీ ఎక్కడ తేడా వచ్చింది, నాట్ = c1/c2. అంతా ఈక్వల్గానే ఉంది, కానీ దగ్గరగా ఒకదాని మీద ఒకటి లేవు, పక్క నుంచి వెళ్తున్నాయి. సో ఆ కాన్సెప్ట్ కూడా మీ మైండ్లో అర్థమవుతుంది. మొత్తం ఈక్వల్గా ఉంటే ఒకదాని మీద ఒకటి ఉంటే, అంతా ఈక్వల్గా ఉండి ఆఖరిలో సి క్లోజ్గా లేవు, అప్పుడు దూరంగా ఉంటాయి. సి లేదు అంటే ఏంటి, క్లోజ్గా లేవని, అప్పుడు దూరంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దూరంగా ఉంటే ఏమవుతాయి, లైన్స్ ఆర్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఎక్కడైనా టచ్ అవుతే కొంచెం కాన్సెప్ట్తో ఆలోచించండి. కాబట్టి నో సొల్యూషన్ అని పెట్టుకుంటాం. సో ఇదే రకంగా కాన్సెప్ట్ తెలిస్తే మొత్తం అన్నీ కూడా చేయొచ్చు. సో థ్యాంక్ యూ.